స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. Greetings to all of you in the precious and mighty name of Jesus Christ. మానవుని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు, టెన్షన్స్. ఈ టెన్షన్స్ మధ్యలో సంతోషాన్ని కలుగజేసేవారే స్నేహితులు. అటువంటి స్నేహితులు మంచివారైతే జీవితం సాఫీగా కొనసాగుతుంది. అదే స్నేహితులు చెడ్డవారైతే జీవితం అంధకారంలో మునిగిపోతుంది. అగస్టీన్ జీవితం లాగా. అయితే అగస్టీను గారి తల్లి అయిన పునీత మోనికమ్మ గారు చెడుపై జరిపిన ప్రార్థన ఫలితమే ఈనాడు పునీత అగస్టీను గారు చెడు నుండి వైదొలగి దేవుని బిడ్డగా మారగలిగారు. పునీత అగస్టీను గారు క్రీస్తు శకం 354వ సంవత్సరంలో ఆఫ్రికాలోని తగస్టే అనే చిన్న పట్టణంలో జన్మించారు. తండ్రి పెట్రీషియస్, తల్లి మోనికమ్మ గార్లకు మొదటి సంతానంగా జన్మించారు. పునీత అగస్టీను గారు తన హై స్కూల్ విద్యను కథోలిక పాఠశాలలోనే చదువుకోవడం ద్వారా ఆయన లతీను భాషను బాగా నేర్చుకోగలిగాడు. కానీ గ్రీకు భాషను సరిగ్గా నేర్చుకోకపోవడంతో ఆయన వెనుకబడి ఉండేవారు. తన హై స్కూల్ విద్యను పూర్తి చేసుకొని తన 16వ సంవత్సరంలో తన సొంత గ్రామం అయిన తగస్టేకు చేరుకున్నారు. తగస్టేలోని స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతూ చెడు మార్గంలోకి వెళ్లారు. తన కుమారుడు మంచి మార్గంలో నడవాలని పునీత మోనికమ్మ గారు తన కుమారుడిని మంచి మార్గంలో నడిపించాలని, ప్రభు బాటలో ఆయన పయనించాలని పదే పదే ప్రభువును కన్నీటితో ప్రార్థించేది. తన 17వ సంవత్సరంలో తండ్రి పెట్రీషియస్ చనిపోవడంతో అగస్టీను గారు ఇంకా చెలరేగిపోయాడు. పాపపు జీవితానికి బాగా అలవాటు పడిపోయాడు. అగస్టీను గారు తన కాలేజ్లో ఉండగానే తోటి స్నేహితుల ప్రలోభంతో మూతి మీద మీసం కూడా రాకముందే ఒక పనిపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకొని 15 సంవత్సరాలు కాపురం చేసి ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు పునీత అగస్టీను గారు. ఇలా తన కుమారుడు పాపపు జీవితంలో అన్యునిగా జీవించడం మోనికమ్మ గారికి నచ్చేది కాదు. అగస్టీను గారు మారు మనస్సు పొందాలని, మంచి క్రైస్తవునిగా జీవించాలని, దేవుని కృప ఎల్లప్పుడూ అగస్టీను వారిపై ఉండాలని మోనికమ్మ గారు 20 సంవత్సరముల పాటు కన్నీటి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండేది. ఒకరోజు మోనికమ్మ గారు అగస్టీను గారి పాపపు జీవితం గురించి ఒక మత గురువుతో చెప్పడంతో కోపానికి గురి అయిన అగస్టీను గారు దేవుడు సైతాను సమానమని, ఇద్దరు సమాన హక్కులు కలిగిన వారని, ఈ మత గురువే నిన్ను భయపెట్టి తన గుప్పెట్లో పెట్టుకొన్నాడని మత గురువునతో వాగ్వాదానికి దిగుతారు పునీత అగస్టీను గారు. అగస్టీను ప్రవర్తనను చూసి మత గురువు మోనికమ్మతో, అమ్మా, నీ కుమారుని పరివర్తన కోసం నీవు కార్చిన కన్నీరు ఎన్నటికి నీ వృధా కాదు. నీవు చేసిన కన్నీటి ప్రార్థనలు, ఉపవాసాలు ఎన్నటికైనా అగస్టీనును ఒక గొప్ప క్రైస్తవునిగా మారుస్తాయని అగస్టీను గారి కోసం ప్రార్థించి వారిని పంపిస్తారు. అగస్టీను గారు తన ఉన్నత చదువుల కోసం ఇటలీ దేశానికి వెళ్లిపోతారు. ఒకరోజు మోనికమ్మ గారు తన కుమారుని కలుసుకోవడానికి ఇటలీ దేశానికి బయలుదేరుతారు. కొన్ని రోజుల తర్వాత బిషప్ ఆంబ్రోస్ గారి ప్రసంగాలు, వారి ఆదర్శ పరిశుద్ధ జీవితం, దృఢ చిత్తం, సద్బోధన పునీత అగస్టీను గారిని పూర్తిగా మార్చివేస్తాయి. 387వ సంవత్సరంలో ఈస్టర్ పండుగ రోజు మిలానో నగర దేవాలయంలో తల్లి ప్రార్థన సహాయం వల్ల, దేవుని కృప వల్ల
అగస్టీను గారు బప్తిస్మం పొంది క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టి నిజమైన క్రైస్తవునిగా మారి గట్టి పునాదిగా మారారు. అగస్టీను గారు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించి క్రీస్తు కోసం ఒక ఆశ్రమాన్ని స్థాపించి దారిద్ర్యము, ప్రార్థన, గ్రంథ పఠనం అనునటువంటి దీక్షలతో ఆ ఆశ్రమాన్ని అభివృద్ధి చేశారు. కొన్ని రోజుల తర్వాత తన తల్లి అయిన మోనికమ్మ గారితో కలిసి ఆఫ్రికాలోని తగస్టే పట్టణానికి బయలుదేరగా మార్గమధ్యంలో అనారోగ్యం వల్ల పునీత మోనికమ్మ గారు అగస్టీను గారి దివ్య హస్తాలలో మరణిస్తారు. తన కోసం నిరంతరం ప్రార్థన చేసిన తల్లి మరణాన్ని తట్టుకోలేక అగస్టీను గారు గురు విద్యాలయంలో చేరి 3 సంవత్సరాల పాటు గురు విద్యను అధ్యయనం చేసి 391వ సంవత్సరంలో హిప్పో నగర పీఠాధిపతి అయిన వలేరియస్ గారిచే అభిషక్తులవుతారు పునీత అగస్టీను గారు. గురువు అయిన తరువాత ఎంతో భావోద్వేగానికి గురై తన తల్లికి, తన తల్లి ప్రార్థనలకు, తన తల్లి గొప్ప ఆశయాలకు సర్వదా నేను రుణపడి ఉంటానని ఆయన జీవిత చరిత్రలో తన తల్లి గురించి ఎంతో గొప్పగా వ్రాసుకుంటారు. అగస్టీను గారు 113 పుస్తకాలను, 200కు పైగా ఉత్తరములను, 500కు పైగా ప్రసంగాలను వ్రాసి 30 సంవత్సరాల పాటు తన గురుత్వ జీవితాన్ని జీవించారు. ఓ దేవా, నేను నీ బిడ్డగా మారగలిగాను అంటే నీవు నాకు అంత గొప్ప తల్లిని దయచేయడం వలనే అని తన తల్లి గురించి తన జీవిత చరిత్రలో ఎంతో గొప్పగా వ్రాసుకున్నారు. దేవా, నా తల్లి నా కోసం నిన్ను పదే పదే ప్రార్థించేది అని కూడా వ్రాసుకున్నారు. నా తల్లి 28 సంవత్సరముల కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొని నేను పరలోక రాజ్యాన్ని చేరుకున్నాను అన్నారు. క్రీస్తు శకం 430వ సంవత్సరం ఆగస్ట్ 28వ తేదీన ఆయన అనారోగ్యం వల్ల తన 78వ ఏట ఆయన తన తుది శ్వాసను విడిచి పరలోక రాజ్యాన్ని చేరుకున్నాడు. తల్లి ప్రార్థన సహాయం వల్ల, దేవుని కృప వల్ల తన పాపపు జీవితం నుండి వైదొలిగి పునీతులుగా పునీత పట్టాన్ని పొందుకున్నారు పునీత అగస్టీను గారు. పునీత అగస్టీను అనగా అభిషేకించబడిన వారు. అలాగే మనం పునీత అగస్టీను గారిని ప్రార్థిస్తే మన కళ్ళ సమస్యలు నయం అవుతాయని విశ్వసిస్తారు. కాబట్టి మనందరము పునీత అగస్టీను గారి దీవెనలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.